భూ వివాదాలు ఎలా గుర్తించాలి? పరిష్కార మార్గాలు ఏంటి? మీరు లక్షల్లో లేదా కోట్లలో పెట్టుబడి పెట్టబోతున్నారు. అలాంటి ప్రాపర్టీ వివాదంలో ఉందని కొన్నాక తెలిస్తే డబ్బు పోతుంది, మనశ్శాంతి పోతుంది, భవిష్యత్తు కూడా గందరగోళంగా మారిపోతుంది. అందుకే భూమి కొనడమే కాదు, భూమిని చదవడం కూడా ముఖ్యం. మీరు ప్లాట్ చూస్తున్న ఆ ప్లాట్ ఎంత ఆకర్షణీయంగా ఉన్నా అది కోర్టు కేసులో ఉందా, ఇంకెవరికైనా షేర్ ఉందా, గవర్నమెంట్ అబ్జెక్షన్ ఏమైనా ఉందా అనే విషయాలు ముందే తెలుసుకోవాలి. భూ వివాదం ఉన్న భూమిని ఎలా గుర్తించాలి? మొదటిగా ఈసీ తీసుకోవాలి. ఇది ఆ భూమిపై గత 20 నుంచి 30 ఏళ్ల లావాదేవీలను చూపిస్తుంది. ఇందులో మార్టిగేజ్ ఉందా, కేసు ఉందా, రిస్ట్రైనింగ్ ఆర్డర్స్ ఉన్నాయా అన్నీ తెలుస్తాయి. ఈసీలో ఒక చిన్న రెడ్ ఫ్లాగ్ కనిపించిన వెంటనే ఆ డాక్యుమెంట్లపై లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. తర్వాత రెవెన్యూ రికార్డ్స్ అంటే 1B, అడంగల్ లాంటివి. వీటిలో లిటిగేషన్ పెండింగ్ లేదా స్టే ఆర్డర్ లేదా అండర్ డిస్ప్యూట్ లాంటి పదాలు ఉన్నాయా అంటే ప్రాబ్లమ్స్లో ఉన్న భూమి అని అర్థం. అలాంటి భూమిని తప్పనిసరిగా మరింత లోతుగా చదవాలి. ఇక ప్రాపర్టీ ఒక కుటుంబానికి చెందినదని చెప్పారని అనుకుందాం, కానీ సిబ్లింగ్స్ మధ్యలో మాటలు సరిగ్గా లేవు. మీరు ఇక్కడ మాట్లాడుతుండగానే వాళ్ళు కోర్టు నుంచి స్టే తీసుకుంటారు. అందుకే సర్ఫేస్ చూస్తే సరిపోదు, డెప్త్లోకి వెళ్ళాలి.